रे जय राधा माधव माधव कुंज बिहारी। गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन। यमुना तीरावनचारी यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे। हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे। हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे हरे। निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि गौर हरि बोल हरि बोल बोल हरि हरि बोल हरि बोल हरि बोल। गौर हरि जय जय बोल। प्रभुपाद जय 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 प्रभुपाद प्रभुपाद पाद प्रभुपाद पाद प्रभुपाद। प्रभुपाद जय 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 प्रभुपाद। गुरुदेव श्रीपाद जय 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 गुरुदेव गुरुदेव श्रीपाद श्रीपाद गुरुदेव गुरुदेव श्रीपाद। श्रीपाद जय जय गुरुदेव जय 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 गुरुदेव 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 जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुवरा शिला श्रीपाद की जय। जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। భగవద్గీత 12వ అధ్యాయం 6వ శ్లోకం. ప్రభుజీ, నా దగ్గర ఉన్న శ్లోకంలో 2 శ్లోకాలు ఉన్నాయి, 6, 7 కలిపి ఉన్నాయి. సో 2 కలిపి చెప్తాను, ఓకేనా? ఓకే మాట. మీ దాంట్లో కూడా అలాగే ఉందా? నాకు 2.6 అని పంపించి రెండు ఉన్నాయి. 2 ఉన్నాయి కదా, ఓకే.
ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః సన్యస్తపరాః అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఉపాసతే. దేశం అహం సముద్ధర్త అహం సముద్ధృతః మృత్య సంసార సాగరాత్ మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ భవామి నా చిరాత్ మయ్యా వేషిత చేతసాం. మయ్యా వేచితచేతసాం. తెలుగులో చదవండి. హరే కృష్ణ గురు మహారాజ్, దండప్రణం గురు మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ గురు మహారాజ్, దండ ప్రణామ్. మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ప్రతిపదార్థాలు. ఎవరైతే, తు కాని, సర్వాణి కర్మాణి అన్ని కర్మములను, మయి నాయందు, సన్యస్య అర్పించి, మత్పరాః నాయందు ఆసక్తి కలవారై, అనన్యేన ఏవ అనన్యమైన, యోగేన భక్తి యోగాభ్యాసముచే, మాం నన్ను, ధ్యాయంతః ధ్యానము చేయుచు, ఉపాసతే ఆరాధింతురో, తేషాం వారికి, అహం నేను, సముద్ధర్త ఉద్ధరించువాడను, మృత్యు సంసార సాగరాత్ మరణ రూపమైన సంసార సాగరము నుండి, భవామి అగుదును, నా చిరాత్ త్వరగానే, పార్థ ఓ పృథాకుమార, మయి నాయందు, ఆవేశిత చేతసాం స్థిరమైన మనస్సు గలవారికి. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. కాని ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరింతును. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. భౌతిక జీవితం నుండి భక్తులు వెంటనే భగవానునిచే ఉద్ధరింపబడుదురు కనుక భక్తులు గొప్ప అదృష్టవంతులని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవుడు భగవానుడు మహత్తరుడనియు మరియు జీవాత్మ అతనికి సేవకుడనియు అనుభవపూర్వకంగా గ్రహించును. భగవానుని సేవించుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవించవలసి వచ్చును. పూర్వము తెలపబడినట్లు భక్తియుక్త సేవ చేతనే భగవానుని మహత్వము గుర్తించబడును. కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భక్తులు కావలెను. శ్రీకృష్ణుని పొందుటకై వారు తమ మనస్సులను శ్రీకృష్ణుని పైననే సంపూర్ణంగా లగ్నము చేయవలెను. వారు శ్రీకృష్ణుని కొరకై కర్మనొనరించవలెను. వారు ఏ రకమైన కర్మయందు నెలకొనినను దానిని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయవలెను. అది భక్తియుక్త సేవకు ప్రమాణము. భక్తుడు దేవాది దేవుని సంతృప్తి పరచుట కంటేను అన్యమైన ఇతర ఏ సిద్ధిని కోరడు. శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే భక్తుని జీవిత లక్ష్యము. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామమునందు చేసినట్లు భక్తుడు కూడా శ్రీకృష్ణుని సంతృప్తికై సర్వమును త్యాగము చేయగలడు. అట్టి విధానము చాలా సులభమైనది. మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తిస్తూనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును స్మరించవలెను. అట్టి దివ్య స్మరణ అతనిని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును. ఆ విధముగా తన సేవయందే నెలకొనినట్టి శుద్ధ భక్తుని సంసార సాగరం నుండి వెంటనే ఉద్ధరింతునని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేయుచున్నాడు. యోగ సాధనం నందు పురోగతి సాధించిన వారు
యోగ విధానము ద్వారా తమ ఇచ్ఛానుసారము ఆత్మను తాము కోరిన లోకమునకు బదిలీ చేయగలుగుదురు. అట్లే ఇతరులు అనేక విధముల ఈ అవకాశములను ఉపయోగించుకొందురు. కాని భక్తునికి సంబంధించినంత వరకు భగవానుడే స్వయముగా వారిని తన వెంట గొనిపోవునని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కానవసరము లేదు. ఈ విషయమున వరాహ పురాణమునందు ఈ క్రింది శ్లోకము కలదు. నయామి పరమం స్థానం అర్చిరాది గతిం వినా గరుడ స్కందమారోప్య యథేచ్ఛామనివారితః. ఈ శ్లోకపు సారాంశం ఏమనగా, భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకములకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించనవసరము లేదు. ఎందుకనగా దేవాది దేవుడే స్వయంగా ఈ బాధ్యతను వహించును. తానే స్వయముగా తరింపజేయుచున్నానని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. బాలుని తల్లిదండ్రులు రక్షణ విషయమున సంపూర్ణ శ్రద్ధ వహించి ఉండుటచే అతని స్థితి మిక్కిలి సురక్షితమగును. అట్లే భక్తుడు యోగాభ్యాసముచే ఇతర లోకములకు చేర యత్నించనవసరము లేదు. దేవాది దేవుడే అపారమైన కృపతో వెంటనే తన గరుడ వాహనంపై అరుదించి భక్తుని సంసార సాగం నుండి ఉద్ధరించును. సముద్రంలో పడినవాడు ఈతలో ఎంతటి గొప్ప నేర్పరి అయినను రక్షించబడుటకు తీవ్రంగా ఎంత యత్నించినను తనను తాను రక్షించుకొనలేడు. కాని ఎవరైనను చేయూతనందించి నీటి నుండి అతన్ని పైకి తీసినచో అతడు సులభంగా రక్షించబడును. అట్లే భగవానుడు కూడా భక్తుని సంసార సాగరం నుండి ఉద్ధరించును. అందులకై భక్తుడు సులభమైన కృష్ణ చైతన్య విధానంను అభ్యసించుచు పూర్తిగా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుటయే చేయవలెను. కనుకనే బుద్ధిమంతుడు ఇతర మార్గములన్నింటికంటేను భక్తి యోగ భక్తియుక్త సేవకే ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వవలెను. నారాయణీయమునందు ఇట్లు సమర్థించబడినది. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయః. మానవుడు కామ్యకర్మలు లేదా మానసిక కల్పనా విధానంతో జ్ఞాన సముపార్జన వంటి వివిధ విధానములందు నెలకొనరాదనేది ఈ శ్లోకపు సారాంశము. దేవాది దేవుని ఎడ భక్తి కలిగిన వాడు ఇతర యోగ విధానముల ద్వారా మానసిక కల్పనము, కర్మాచరణము, యజ్ఞము, దానము వంటి వాటి ద్వారా కలుగు ప్రయోజనములన్నింటినీ పొందగలడు. భక్తియుక్త సేవ యొక్క ప్రత్యేక వరదానం ఇదియే. కేవలము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామ సంకీర్తనను చేయుట ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభముగాను మరియు సుఖకరముగాను పొందగలడు. అట్టి లక్ష్యమును పొందుట మరి ఏ ఇతర ధర్మ విధానం చేతను సాధ్యపడదు. భగవద్గీత సారాంశము 18.66 నందు ఇట్లు చెప్పబడినది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆత్మానుభూతికి సంబంధించిన ఇతర విధానములన్నింటినీ త్యజించి మానవుడు కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను మాత్రమే ఉనరించవలెను. అది మానవుని జీవిత సంసిద్ధిని పొందినట్లుగా చేయగలదు. దేవాది దేవుడే అతని సంపూర్ణ బాధ్యతను వహించును. కనుక అతడు పూర్వజన్మంలోని పాపకర్యములను పరిగణించటం లేదు. కావున మానవుడు ఆధ్యాత్మికానుభూతి విషయం నందు తనను తానే స్వయంగా ఉద్ధరించుకొనుటకు వ్యర్థంగా ఇతర ప్రయత్నంలేవి చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరూ సర్వశక్తిమంతుడును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందుదురుగాక. అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు మహారాజ్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదర స్వామినితి నామినే. నమా సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదల సద్వాని ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే.
నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యమాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ గురుమరా శిల శ్రీపాద్ की జయ భగవద్గీత 12వ అధ్యాయం 6-7 శ్లోకాలు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. సో ఇందులో చివరి లైను చాలా ఆ, ముఖ్యమైనది. మయ్యావేశిత చేతసాం. మనం చేతనము మన యొక్క స్పృహ ఏ స్పృహతో మనం పనిచేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఏ ఆవేశం మనం ఏ పని చేసినా లోపల ఒక ఆవేశం ఉంటుంది, చేతనం కదా. ఇది చేస్తే ఇది జరుగుతుంది. సో అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి ఒక మోటివేషన్ అనేది ఉంటుంది అనమాట. ఉద్దేశం, పని చేస్తున్నాం దాని మీద ఫోకస్ ఉంటుంది, కానీ మనం అసలు ఆ పని ఎందుకు చేస్తున్నాం అనేది ఇంకొకటి ఉంటుంది. సో ఆ పని కొంచెం అటు ఇటు అవుతుంది అనుకోండి, వెంటనే మనకి ఆ యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశం అయితే మనం పని చేస్తున్నామో ఆ ఉద్దేశం మనకి వెంటనే దాన్ని సరైన గాడిలో పెట్టిస్తుంది అనమాట. సో మనం చేసే పని ఏ ఆవేశంతో చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం అనమాట. సో అది ఏ ఆవేశం అయి ఉండాలి? మయ్యావేశిత చేతసాం, షుడ్ బి సర్చార్జ్డ్ బై కృష్ణ. మన చేతనము భగవంతుడి, కృష్ణుడి ఆవేశం, చార్జ్డ్ బై కృష్ణ. దట్ ఈస్, దాన్ని ఏమంటాను? కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణావేశిత చేతసాం కదా. జన్ మనం పనిచేసేది ఎక్కువ ఏమవుతుంది, ఎవరితో ఆవేశించబడుతుంటుంది? చాలా ఉంటాయి. ముందు మనం మన యొక్క భౌతికమైనటువంటి లాభాలు, ఇది ఆవేశం కదా. ముందు మన యొక్క పర్సనల్, వ్యక్తిగతంగా మనకి జరిగేటువంటి భౌతిక లాభాలు, తర్వాత మన ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు లేదా స్నేహితులు. సో ఈ విధంగా మనం చేసే పనులు సాధారణంగా ఆవేశం ఏముంటుంది? మనకు భౌతిక ప్రయోజనాల కోసం చేస్తుంటాం, మన యొక్క భౌతిక ఆనందాల కోసం చేస్తుంటాం, అది మన ఆవేశంగా ఉంటుంది అనమాట. సో అది ఎవరన్నా భౌతిక లాభాల కోసం చేసే దాని యొక్క ఆ, దాని వలన వచ్చేటువంటి దుష్ప్రయోజనం ఏంటయ్యా అంటే, అది గనక జరగకపోతే కోపం వస్తుంది. ఇది. సో అది ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళ మీద కోపం వస్తుంది అనమాట. కామో క్రోధోభజాయతే. క్రోధం అనేది కామానికి సంకేతం. ఇప్పుడు హనుమంతుడికి కూడా ఆవేశం వచ్చింది, కానీ ఎందుకు వచ్చింది? భగవంతుని ఆ, సేవ కోసం వచ్చింది. కానీ మనకెక్కువగా ఆవేశం ఎందుకు వస్తుంది? మనకేదో జరగలేదన్న దానివల్ల ఆవేశం వస్తుంది అనమాట. మనకేదో దొరకాల్సింది దొరకలేదు, రావాల్సింది రాలేదు, చేస్తామన్నోళ్ళు చేయలేదు, ఇస్తామన్నోళ్ళు ఇవ్వలేదు.
నేను అడిగినా ఇవ్వలేదు. సో ఈ విధంగా మన చే మన చేతనం ఏమవుతుంది? మయావేశిత. ఇక్కడ మయ అంటే కృష్ణుడు ఉండాలి, కానీ మయ అంటే మన. సో ఈ శ్లోకం కూడా ప్రభుపాదులు గారు, ఈ శ్లోకం కూడా ఈ అధ్యాయంలో ఎందుకు వచ్చింది? ఈ రెండిట్లో ఏది మంచిది? ఏది నిరాకారమైనటువంటి సర్వగతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని కొలవటం మంచిదా, లేకపోతే అచింత్య గుణస్వరూపుడైనటువంటి భగవానుణ్ణి సేవించటం గొప్పదా? అది ఈ యొక్క ఆ, అధ్యాయానికి నాంది, పునాది. సో అచింత్య గుణస్వరూపుడైన భగవంతుడిని సేవించడం అంటే భక్తి. సో అందువల్లనే దీని యొక్క నామం కూడా భక్తి యోగము. సో ఇది భగవద్గీతలో చాలా చక్కగా చెప్పబడింది. ఏది మంచిది అనేది భగవంతుడు నిర్మోహమాటంగా చెప్పేస్తాడు భగవద్గీతలో. కాకపోతే వేరే వాటిని భగవంతుడు ఖండించడు. అంటే తన దగ్గరకు చేరుకునే మార్గాలు, భగవంతుడికి చేరుకునే మార్గాలు, లేదా ఈ భౌతికతను దాటే మార్గాలు. సో ఇందులో కొన్ని ఈ ఆమ్, నిరాకార రూపాన్ని సేవిస్తే బ్రహ్మజ్యోతిలో కొంతమంది లీనవచ్చు, కానీ దాన్ని కూడా భగవంతుడు ఇందులో ఖండించడు. సో ఎందుకంటే అది మనం ఉన్న స్థానం నుంచి పైకి తీసుకెళ్తుంది. ఇప్పుడు దేవతల్ని పూజించడం కూడా మనని ఉన్న చోట నుంచి కొంచెం పైకి తీసుకెళ్తుంది. ఎందుకంటే దేవతలు సత్వగుణంలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని పూజించడం వల్ల భౌతిక కోరికలు ఉన్నప్పటికీ తమో గుణంలో కోరికలు ఉండే కంటే సత్వగుణంలో ఉండటం మంచిది. రజోగుణంలో ఉండే కంటే సత్వగుణంలో కోరికలు మంచివి. బెటర్, మంచివి అంటే వాటికన్నా కొంచెం పర్వాలేదు అనమాట. సత్ తమో గుణంలో ఉన్నటువంటి కోరికలు ఏముంటాయి? వేరే వాళ్ళకి ఇబ్బందులు కలిగించే ఉంటాయి ఎక్కువగా. సత్వగుణంలో ఉండేటువంటి కోరికలు వేరే వాళ్ళకి కూడా ఆహ్లాదాన్ని ఇస్తాయి. సో అందువల్ల భగవంతుడు దేన్ని ఖండించడు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మార్గాలు భగవంతుడు వెసులుబాటు కల్పించినవే. భగవంతుడు వెసులుబాటు కల్పించినటువంటి మార్గం అనేది ఏది లేదనమాట. అంటే దానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆల్రెడీ, అది ఉండటం. ఎందుకంటే మన పుర్రిక బుద్ధి అంటారు చూసారా, ఆ విధంగా ఒక్కొక్క పుర్రికి ఒక్కొక్క బుద్ధి. సో అందువలన వీళ్ళకి వేరు వేరు బుద్ధులు ఉన్న మనందరికీ కూడాను ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగని చెప్పేసి అన్నీ ఒకటే, ఏదైనా ఒకటే అని చెప్పడు భగవంతుడు. సో ఇందులో ఈ ఆ, బ్రహ్మతత్వాన్ని పూజించేవాళ్ళు, బ్రహ్మతత్వాన్ని పొందాలనుకునేవాళ్ళు. సో దాని గురించి ఇంతకు ముందున్న శ్లోకాలు ఆల్రెడీ చదివారు మీరు. ఏంటి? అవ్యక్త ఆసక్త చేతసాం, క్లేశోధిక తరస్ అవ్యక్త ఆసక్త చేతసాం. ఈ అవ్యక్తమైనటువంటి బ్రహ్మతత్వం మార్గం వెళ్ళే వాళ్ళకి క్లేశం అంటే దుఃఖం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉన్న వాళ్ళకి అది చాలా కష్టం. అలాగని వాళ్ళు ఏమన్నా ఈ భక్తి మార్గం కన్నా ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుతారంటే అది కూడా లేదు. భక్తిలో ఉన్నవాళ్ళు ఉత్తమమైన స్థానాన్ని పొందుతారు, అన్నిటికన్నా ఉత్తమైంది అనమాట. సో ఈ బ్రహ్మతత్వాన్ని కొలిచేవాళ్ళు కూడా ఈ భౌతికత మీదకు దాటి వెళ్తారు, బ్రహ్మతత్వాన్ని పొందగలరు. కానీ కృష్ణుని ఆశ్రయం పొందలేరు, భగవంతుని ఆశ్రయం పొందలేరు, భగవంతుని ఆ, లీలలో పాల్గొనలేరు. సో ఒక విధంగా ఏమవుతుందంటే ఫ్రీజ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట పరిస్థితి. మనం ఒక ఫ్రీజ్ చేస్తాం చూసారా, ఒకసారి ఈ వీడియో నడుస్తూ ఉంటుంది, మనం పాజ్ చేయగానే ఒక ఫ్రేమ్లో అలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట.
సో బ్రహ్మతత్వం అంటే అలా ఉంటుందన్నమాట. మన యొక్క యాక్టివిటీస్ అన్నీ ఒక విధంగా ఫ్రీజ్ అయిపోతాయి అలా. కానీ భౌతిక క్లేశాలు లేకపోవటం వల్ల ఆ స్థితి చేరుకున్న తర్వాత అదేంటి భౌతికత కన్నా అది మోక్షం. అది కూడా ఒక విధమైన మోక్షమే. భౌతిక క్లేశాల నుంచి, జన్మమృత్యు జరా వ్యాధుల నుంచి అది కూడా ఒక విధమైన మోక్షమే. కానీ అక్కడే అనంతకాలం వరకు ఆత్మ ఉండటం చాలా కష్టం. ఎందుకంటే మన సస్పెండెడ్ మోషన్లా ఎంతకాసేపు ఉంటాం మనం. ఎందుకంటే మన ఆత్మ అనే దాని లక్షణం ఏంటంటే దానికి ఆత్మీయత కావాలి. వేరే వాళ్ళతో ఆత్మీయమైన సంబంధం కావాలి. ఇది ఆత్మ యొక్క ముఖ్య లక్షణం. పరమాత్మ కూడా లక్షణం కూడా అదే. ఆత్మీయంగా ఉంటాడు పరమాత్మ. సో అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ భక్తి చేసి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఇది ఒకటి చాలా సంక్లిష్టమైన దారి. చాలా క్లేశాలు ఉంటాయి ఇందులో. చాలా సమయం తీసుకుంటుంది. చివరికి నా దగ్గరికి వస్తారు. అలాగే దేవతలను పూజించే వాళ్ళని కూడా భగవంతుడు ఏమంటాడు? అవిధిపూర్వకం. నిజానికి అదంతా సరైన మార్గం కాదు. కానీ వాళ్ళని పూజించడం ద్వారా పొందే ఫలాలు కూడా నేనే ఇస్తాను కదా. అది అది సరైన పద్ధతి కాదు అంటున్నాడు భగవంతుడు. కానీ ఆ పద్ధతిలో వెళ్ళే వాళ్ళకు కూడాను ఫలాలు ఇచ్చేది నేనే. ఆ దేవతల ద్వారా ఇచ్చేది నేనే. నా శక్తి నుంచే వాళ్ళు ఇస్తారు మీకు. అంటే భగవంతుడు చూడండి, మనం సరైన మార్గంలో వెళ్ళకపోయినా సరే మనకి మన కోరికలు తీర్చడానికి ఎప్పుడు భగవంతుడు ఏదో ఒకటి ఏర్పాట్లు చేస్తూనే ఉంటాడనమాట. ఏకో బహునామ్యో విదదాతి కామాన్. ఏకో బహునామ్యో విదదాతి కామాన్. నిత్యానాం ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం ఏంటి? మన ఉపనిషత్తులో చెప్పబడినట్టుగా నిత్యానాం చేతనానాం ఏకో బహునామ్యో విదదాతి కామాన్. సో భగవంతుడు ఏంటంటే మన కోరికలు తప్పైనా రైట్ అయినా వాటిని పూరిస్తున్నాడు. కాకపోతే మనం కోరుకునే కోరికలను బట్టి మన పరిధిని నియంత్రిస్తాడు అనమాట కదా. సో ఆ ఆ నియంత్రించడం ద్వారా మన యొక్క కోరికల్ని మెల్లిమెల్లిగా వాటిని శుద్ధి చేసి పైకి పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, మనకి మన జంతువుల జన్మలో కూడాను అవి చేయకూడని పనులు చేస్తూ ఉంటాయి, మనం చేయకూడదు. కానీ వాటికి కంట్రోల్ ఉంది. ఏంటి, మనలాగా అవి ఆలోచించలేవు. మనంత తెలివి వాటికి లేదు. వాటికి విచక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు విచక్షణ రహితంగా కామాలను పూరించుకుంటే జంతువు ఎందుకని ఆ విధంగా విచక్షణ రహితంగా కామాన్ని పూరించుకునేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి జంతువులు జన్మ వస్తాయి అన్నమాట. సో ఆ వెసులుబాటు భగవంతుడు జంతువుల జన్మలో కల్పించాడు. కానీ జంతువులకి పరిధి ఉంది. వాటి యొక్క జీవించే ఇది కూడా తక్కువగా ఉంటుంది. జనరల్గా జంతువుల్లో చాలా వాటికి మనకన్నా తక్కువ. సో ఆ విధంగా వాటి యొక్క ఆలోచన పరిధి, వాటి యొక్క ఏమంటారు ఆనందము, భౌతిక ఆనందం, ఇవన్నిటి కూడా పరిధి ఉంటుందన్నమాట. సో ఇది భగవంతు లక్షణం ఏంటంటే ఏకో బహునామ్యో విదదాతి కామాన్. ఇన్ని కోటాను కోట్ల ఆత్మల యొక్క చిత్ర విచిత్రాలైన కోరికలన్నింటినీ భగవంతుడు వసతి కల్పిస్తున్నాడు. కానీ వాటికి స్థానం వేరుగా ఉంటుంది. స్థానం పరిధి ఉంటుంది. వాటి యొక్క జీవన పరిధి ఉంటుంది. వాటి యొక్క ఇవన్నీ వాటికి ఏమంటారు, వాటి యొక్క పరిధులు బౌండరీస్ ఉంటాయి అన్నమాట. బౌండరీస్లో వాటిని అలా 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 తగ్గించేస్తూ ఉంటాయి. ఎంత విచక్షణరహితమైన కోరికలు ఉంటే అంత పరిధి తగ్గించేస్తుంటాడు భగవంతుడు. కానీ జీవికి ఉన్న కోరికలు ఏదో ఒక రూపంలో తీరుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది భగవంతుడి యొక్క ఏమంటారు దయ. యాజ్ ఎ ఫాదర్ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో భగవంతుడు మన యొక్క తండ్రి రూపం కాబట్టి ఏదో విధంగా మనకి మన యొక్క కోరికల్ని తీరుస్తూనే ఉంటాడు అనమాట.
కానీ ఎవరైతే మయ్యావేశ చేతసం, ఎవరి యొక్క చేతనమైతే భగవంతుని యొక్క ఆవేశంతో కూడి ఉందో వాళ్ళని భగవంతుడు తన దగ్గరే ఉంచుకుంటాడు అన్నమాట. అది భక్తి యోగం. సో మనం భక్తి యోగంలో మార్గంలో వెళుతున్నామంటే మన యొక్క లక్ష్యం ఏంటి? మన మనసు ఎప్పుడు భగవంతుని యొక్క ఆలోచనలతో ఛార్జ్ అయి ఉండాలి. మొబైల్ ఎలాగైతే ఛార్జ్ అవుతుంది రోజు కరెంటుతో ఛార్జ్ అయ్యి పవర్ ఉంటుందో, మనం కూడా ఏం ఛార్జ్ అయి ఉండాలి? మన మనస్సు భగవంతుని సేవ కోసం ఛార్జ్ అయి ఉండాలి అనమాట. మనం ఏం పని చేసినా కానీ ఆ దృక్పథం ఉంటుంది. సో అందులో మనం మన పర్సనల్గా మన వ్యక్తిగతమైన లాభాలు, మన వ్యక్తిగత ఆనందాలని ఆ సేవలోకి ఎప్పుడు తీసుకురాకూడదు, అడ్డు రానివ్వకూడదు. సో ఈ పరీక్ష మనకి వస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఎవరైతే మయావేశిత చేతసం, ఎవరైతే కృష్ణావేశిత చేతసం ఉంటారో వాళ్ళు ఎప్పుడు సేవనే ఎప్పుడు కోరుకుంటారు. సేవనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. రెండు ఉంటాయి అనమాట. నీ ఆనందం కోసం చేస్తే ఇలా ఉంటుంది, కృష్ణుడి ఆనందం కోసం చేయాలంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఆ పరీక్ష మనకి ప్రతి ప్రతి పూట ప్రతి పనిలో మనకు వస్తూనే ఉంటుంది అది. కానీ ఎవరైతే కృష్ణావేశిత చేతసం కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? తేషం అహం సముద్దర్ద మృత్యు సంసార సాగరాత్ భవామి నాచిరాత్ పార్థ. నచిరాత్ అంటే లేటుగా కాదు, చిరాత్ అంటే చాలా చిరకాలం, నాచిరాత్ అంటే దానికి వ్యతిరేక పదం. చిరకాలం అంటే చాలా చాలా సమయం తర్వాత, నాచిరాత్ అంటే వెంటనే. నా ఆవేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దగ్గర వెంటనే మృత్యు సాగరం నుంచి నన్ను తీసుకుని దగ్గర పెట్టుకుంటాను అనమాట. అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ చూసుకుందాం, ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు ఆయన థాట్స్లో మునిగి ఉంటారు అనమాట. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళు ఎప్పుడు 24 గంటలు చూస్తూ ఉంటారు, ఈయన సెక్యూరిటీ ఎలా చూసుకోవాలి, అది ఇది ఇది అని. సో అటువంటి వాళ్ళని తన చుట్టూ పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళు. తన దగ్గరలో, తనకి చాలా దగ్గరలో. సో మన చేతనం ఎంత భగవంతుని సేవతో ఛార్జ్ అయి ఉంటుందో మన భగవంతుడికి అంత దగ్గరగా ఉంటాం. మనం అప్పుడు భగవంతుడి ఆవేశంతో ఛార్జ్ చేయాలనుకోండి, ఎవరి ఆవేశంతో ఉన్నామో వాళ్ళకి దగ్గరగా ఉంటాం మనం. అందువల్లనే ఏమన్నారు భగవంతుడు? యాంతి దేవవ్రత దేవాన్ పితృం యాంతి పితృవ్రత. సో మన మన యొక్క చేతనము లేకపోతే ఎవరితో ఆవేశంతో మనం పనులు చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి పోతాం మనం. అది దేవతలు అవ్వచ్చు, మన పూర్వజులు అవ్వచ్చు, ఉం? మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేదా వేరే వాళ్ళు అవ్వచ్చు. సో అందువల్ల మన మనస్సు ఎవరి ఆవేశంతో పనిచేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. అదే భగవంతుడి ఆవేశంతో, లేకపోతే ఆల్రెడీ మనం ఎవరైనా భగవంతుని ప్రతినిధి అయినటువంటి గురువు, సో ఆల్రెడీ ముక్తులైనటువంటి గురువు ఆవేశంతో పనిచేసిన రెండు ఒకటే. సో ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ భగవంతుడి దగ్గర ఉన్నాడు కాబట్టి మనం అక్కడ కూడా వెళ్ళిపోతాం అనమాట. అందువల్ల మయావేశిత చాలా ముఖ్యం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా. సో అన్ని కర్మల్ని భగవంతుని కోసం చేయాలి, మిగతా కర్మలన్నిటినీ వదిలేయాలి. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుని ఆవేశంతో ఎప్పుడు చేస్తుంటారో వాళ్ళని భగవంతుడు మృత్యు సంసారంలో తీసేస్తానమాట. ఇప్పుడు చూడండి, మన సముద్రంలోంచి అప్పుడప్పుడు పడవలు బోల్తా పడుతుంటాయి. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు హెలికాప్టర్లోకి వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. సో ఆ బోట్లోంచి పడిపోయిన వాళ్ళు ఏంటి, వాళ్ళు అందులో ఉండలేరు అనమాట. వాళ్ళు అంతే కదా, వాళ్ళు ఆ, చాలా అసౌకర్యంగా ఉంటుంది అనమాట ఆ యొక్క ఆ సముద్రపు నీళ్ళల్లో. వాళ్ళని రక్షించి తీసుకొస్తారు అనమాట. కానీ అందులోనే చేపలు, తర్వాత వేరే వేరే చాలా జీవులు ఉంటాయి, కానీ వాటిని ఏమి రక్షించరు. ఎందుకని? అందులో హాయిగా ఉన్నాయి.
ఒక చేపను వేరే చేప తింటున్నా, ఆ? ఒక జీవి వేరే జీవిని తింటున్నా, అవి అందులో హ్యాపీగా ఆనందంగా ఈత కొట్టుకుంటూ ఉండినాడు, అందులో వాడు రక్షించరు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారో, ఈ భౌతిక చేతనం కదా, మనం ఎంతమందితో మనం ఉంటుంటాం, అందరి చేతనాలు ఎలా ఉంటాయి భౌతికంగా ఉండే వాళ్ళవి. ఏదో ఒక లాభం పొందాలి అందరి దగ్గర నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఏదో విధంగా వేరే వాళ్ళని మోసం చేసి ఏదో విధంగా లాభం పొందాలి. నయానో భయానో, భయపెట్టు, లేకపోతే బతిమాలుకును, లేకపోతే కుదరపోతే భయపెట్టు, లేకపోతే మోసం చేసు, ఏదో విధంగా వేరే వాళ్ళు మోసం ఇక లాభం పొందాలని చూస్తుంటారు అనమాట. సో ఇది ఈ భౌతిక వాతావరణం అనమాట. ఈ వాతావరణంలో ఎవరైతే అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఇక్కడ నేను ఉండకూడదు, భగవంతుడికి వెళ్ళిపోవాలి అని ఎవరైతే, ఎలా అయితే పడవ మునిగినప్పుడు నీటిలో పడినప్పుడు వ్యక్తి ఎలా గింజుకుంటాడో ఆ స్థితిలో ఉన్న వాళ్ళని భగవంతుడు తీస్తారన్నమాట. అవునా? సో ఆ స్థితి అలా ఉండాలి మనకి. ఇది ఏమంటారు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, ఈ ప్రపంచం ఇది నాట్ ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్. జెంటిల్ మ్యాన్ అంటే మర్యాద, మర్యాదగా ఉండే వాళ్ళకి ఇది ప్రదేశం కాదు. సో ఇక్కడ ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు? మర్యాదగా ఉండేవాళ్ళు ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు అమర్యాదగా ఉంటారు, వాళ్ళతో ఎలా అమర్యాదగా ఉండి వాళ్ళతో ఎలా తప్పించుకుని, లేకపోతే వాళ్ళతో ఎలా చేసి అది చేసుకోవాలి, హ్యాపీగా ఉంటారు ఇక్కడ. సో అటువంటి వాళ్ళని భగవంతుడు ఉద్ధరించాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఒకవేళ బై ఛాన్స్ పట్టుకుందాం అన్నా కానీ వాళ్ళు ఎలాగూ చేపలను ఎలా అయితే మీరు పట్టుంటారో వేస్తే ఎలా సుప్పును వెళ్ళిపోతాయి అలాగ జుప్పున. అదేవిధంగా ఎవరైనా పట్టుకుని భగవంతుడిని దగ్గర తీసుకెళ్దామని భగవంతుడు అనుకున్నా, లేదా భగవంతుని యొక్క ప్రతినిధులు ఎవరైనా అనుకున్నా, వాళ్ళు ఇలా చేతిలో ఇలా జారిపోతారు అనమాట. సో ఎందుకని వాళ్ళకి ఇదే బాగుంటుంది అనమాట, మనకి ఇదే బాగుంటుంది. సో అందువలన మయ్యావేశిత చేతసాం. సో ఆ చేతసం ఎవరైతే కృష్ణుని ఆవేశంతో ఉన్న చేతసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని భగవంతుడు సముద్ధరిస్తాడు. లేదు కృష్ణ నాకొద్దు, నేను ఆలోచిస్తాను, అది ఇది నాకు వేరే పనులు ఉన్నాయి, నాకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, నాకు వేరేది కావాలి, వేరే వాళ్ళు కావాలి అంటే తథాస్తు, భగవంతుడు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు మనం. సో అందువల్ల మత్పరా. సో మత్పరా అంటే భగవంతునికే, భగవంతుడే మనకి టాప్ ప్రయారిటీ, ఇంకేం ప్రయారిటీ లేదు. అది ఎలా మొదలనమాట, ఫస్ట్ భగవంతుడు అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ, తర్వాత ఇంకా మనకు అసలు వేరే ప్రయారిటీసే లేవు అసలు. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుని చేతసంతో ఆవేశితులే ఉంటారో వాళ్ళని భగవంతుడు వెంటనే తీసేస్తాడు, ఇంకేం చేయవసలా. అటువంటి వాళ్ళకి వేరే మార్గాల్లో వచ్చేటువంటి అన్ని ఉపయోగాలు, అన్ని ఫలితాలు వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వేదేశు యజ్ఞేషు తపస్సు చైవ. సో మీరు వేరే వాళ్ళు ఏదో చేసి వస్తున్నాయి, వేరే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వేరే చేసి వేరే వాళ్ళకి చేసి మంచి జరిగింది, వేరే వాళ్ళని పూజ చేసి ఇది జరిగింది, ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ ఫలితాలన్నీ మీకు అడగకుండా ఆటోమేటిక్ భగవంతుడు ఇస్తాడు. భక్తులు ఎటు వాటి గురించి ఎక్కువ ఆలోచించరు, ఒకవేళ ఆలోచించినా కానీ మన సాధన భక్తి స్థితిలో భగవంతుడే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ పాత్రలో ఉన్న వాళ్ళందరికీ. సో ఇదే ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇందులో కూడా. సో అందువల్ల మన మన చేతనాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం పనిచేసేప్పుడు ఏ ఆవేశంతో పనిచేస్తున్నాం, ఇది బయట వాళ్ళకి ఎవరికి కనిపిస్తుంది కదా. బయట వాళ్ళకి మనం చెప్తా, లేదు లేదు నేను భక్తితోనే చేస్తున్నాను, భగవంతుడి కోసమే చేస్తున్నాను అని చెప్పుకుంటాం మనం. కానీ మనని మనం మోసం చేసుకోం, ఎందుకంటే మనకు తెలుసు మనం ఎందుకు చేస్తున్నాం, మనకి పక్కాగా తెలుసు, భగవంతుడికి తెలుసు. ఎందుకంటే క్షేత్రజ్ఞం చాంపి మాం సర్వక్షేత్రేషు భారత కదా, మన 13 అధ్యాయంలో ఈ శరీరానికి, ఈ శరీరంలో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అలాగే అన్ని శరీరాలకి ఇంకొక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అది ఎవరైనా అంటే పరమాత్మ. సో మన యొక్క ప్రతి ఉద్దేశం భగవంతుడికి తెలుసు కదా. సో అందువలన
భగవంతుడిని మెప్పించాలంటే ఒకే ఒక మార్గం ఏంటి అంటే నువ్వు నిజాయితీగా ఉండాల్సిందే. వేరే వేరే వాళ్ళని మనం మోసం చేయొచ్చు. మన పక్కన భక్తులు, మన గాడ్ బ్రదర్స్, మన మన పైన ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ మనం మసి చేసి మారేడు పూజ చేయొచ్చు. మనం ఏది అది దీంతో చేస్తాం, దాంతో చేస్తాం. కానీ మనకి మన మనస్సాక్షి తెలుసు. మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాం మనకు తెలుసు. అలాగే భగవంతుడికి కూడా తెలుసు. ఎందుకంటే క్షేత్రజ్ఞం మాపి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సో భక్తిలో ఉండాలంటే నిజాయితీగా సేవ చేయాల్సిందే. సో అక్కడ నిజాయితీగా సేవ చేయాలనుకోండి ఏమవుతుంది, అది భౌతికం అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ భగవంతుడికి కావాల్సింది మయ్యావేశిత చేతసాం. ఏదో మసి మాడిగా చేసి నా సేవ కాదు నాకు కావాల్సింది. ఏం కావాలి నాకు? నా నా మీద ఆవేశంతో, నా మీద ప్రేమ ఆవేశంతో చేసేటువంటి ఉమ్, వ్యక్తి నాకు కావాలి. వాళ్ళ సేవ నాకు అవసరం లేదు. ఆ సేవ చేయాలని నేను భగవంతుడు అలా చిటికేస్తే అన్నీ జరిగిపోతాయి, అంతే కదా. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, కుకింగ్ చేయాలన్నా భగవంతుడు అలా అంటే అన్ని పంచపక్ష ప్రమాణాలు అలా ఉంటాయి కదా. భగవంతుడికి ఏం కావాలో చేసుకోవచ్చు, లేకపోతే తనే వచ్చి ఇక్కడ ప్రీచింగ్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ భగవంతుడికి కావాల్సింది ఏంటి? మయ్యావేశిత చేతసాం. ఏ ఆత్మకి నా ఆవేశం ఉంది, నా మీద ఆవేశం ఉంది, నా మీద ప్రేమ ఆవేశం. మనకందరికీ ఉంటుంది కదా ఆవేశం. మనకు అయిన వాళ్ళు ఏదన్నా అంటే వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. మన అయిన వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. వెంటనే మనం డబ్బులన్నీ తీసేస్తాం కదా, ఆవేశం. సో ఇదే ఆవేశం మయా ఆవేశత చేతసాం. ఎవరికైతే ఆవేశం భగవంతుడి ఆవేశం ఉంటుందో వాడు భగవంతుడికి కావాలి. ఎందుకంటే మనకు ఆ ఆవేశం లేదనుకోండి, మనం తీసుకెళ్ళి ఏమని చేస్తాం, అక్కడికి వెళ్ళి దిక్కులు చూస్తూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన సేవ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ సెక్రటరీలో పెట్టి అనుకోండి, ఏం చేస్తాడు? కూర్చుని ఏదంటే దిక్కులు చూస్తాడు, లేకపోతే మొబైల్ చూసుకుంటుంటాడు, సేవ చేయడు. వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్, అంతే కదా. సో అదేవిధంగా మనకి కృష్ణావేశత చేతసం లేకపోతే మనం భగవంతుడి ధామంలో మనం ఏమడం అక్కడ, ఎందుకంటే మనం వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం. అందరూ సిన్సియర్గా చీఫ్ మినిస్టర్ పని కోసం చేస్తున్నాడు, ఒకడు ఉండి లోపల వేరే ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, వేరే వాడు ఏదో పెట్టుకుంటే తీసుకెళ్ళి తన కోసం వాడుకుంటున్నాడు, లేకపోతే వేరే వాళ్ళకి ఏదో చేసుకుంటున్నాడు, తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. ఇలాంటి ఏమవుతుంది, ఆ ఆఫీసులో అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే భగవంతుని దగ్గర సేవకుల్లో కూడా మనం కృష్ణావేశిత చేతసం లేకపోతే మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కానీ మనకి అక్కడ ధ్యాస ఉండదు భగవంతుడి మీద, భగవంతుడి సేవ దాని ఇంట్రెస్ట్ ఉండదు. మనం చూసి వేరే వాళ్ళకి చిరాకు వస్తుంది. సో అందువల్ల ఎవరైతే మయ్యావేశిత చేతసంలో ఉంటారో వాళ్ళని భగవంతుడు తీసి వెంటనే తీసేస్తాడు. మనం ఇంకేం అవసరం, దీనికి ఏం అవసరం లేదు. ఇంకేమి నిరూపించాల్సిన పని లేదు, చేయాల్సిన ఏదో సాధించి చూపించాల్సిన పని లేదు. మనకిచ్చే వేరు వేరు సేవలన్నీ కూడా ఇది మనం అలవర్చుకోవడం కోసం. కృష్ణ ఆవేశిత చేతసాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఒకటి రెండు, లేకపోతే క్లోజ్ చేసేస్తాను. మీరు ఆల్రెడీ లేట్ అయింది ఈరోజు, క్లాస్ కంప్లీట్ చేసేప్పుడు. महाराज दंडवत प्रणाम महाराज. దండోత్ ప్రణామ్ ప్రభు. Happy to see you and happy to hear your beautiful examples హరే which are కృష్ణ హరే కృష్ణ. exactly appropriate to the situations with the shlokas. మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, విచేతస అని, ఏదో తెలుగులో ఏంటది? విచేక్షతను విచేతస ఏదో ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, జన్మలు విచక్షణ. దాని ఇంగ్లీష్ ఇది ఏంది? డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్. అది ఒకసారి ఇంగ్లీష్ లో కరెక్ట్ చేసి చెప్తారా? ఇప్పుడు ఆ అంటే పర్టికులర్ ఎవరైతే whoever wants to enjoy without discrimination,
God will fulfill their desire, but their scope will be reduced. Their area of operation, their thinking, their lifespan, their quality of life, everything will be restricted, like animals. వెరీ నైస్ మా. Hmm. అదొక్కటే నాకు ఆ వర్డ్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు అది సెంటెన్స్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండోత్సవం దండోత్ దండోత్సవం. ప్రభు. జైని శ్రీనివాస్ గుప్తా చెయ్యి ఎత్తారు. ప్రశ్న అడగాలనా ఏమన్నా పొరపాటుగా ఏమన్నా నొక్కారా బటను? హరే కృష్ణ గురు మహారాజ్ దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. చెప్పండి. ఏం లే మహారాజ్, ఒక్కోసారి ఇప్పుడు బాబాలు, కొంతమంది స్వాములు, వీళ్ళందరూ భగవంతుని పేరుతో, కొంతమంది ఇస్కాన్ లో కూడా భగవంతుని పేరుతో చెలామణి అవుతూ మోసాలు చేస్తున్నారు, శాస్త్ర ప్రకారం చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళని ఎదిరించడం మానేసి వాళ్ళ మనసు మారాలని ప్రభుపాదుల వారిని, కృష్ణుని, రాధమ్మని వేడుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా మహారాజ్? ఎందుకంటే వాళ్ళతో కొంతమంది టైప్ అయి ఉంటారు కదా భక్తులు. అవును. యా, మనందరం కూడా ఇందులో భాగమే కదా. వేరే అవును వాళ్ళు ఎందుకు, అవును మనలోనూ మహారాజ్. ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును వేరే మహారాజ్. వాళ్ళే అవసరం లేదు కదా. మనం వేరే వాళ్ళని అవును చూస్తున్నాం, మహారాజ్. కానీ మన వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే మహారాజ్, అదే మహారాజ్. సో కరెక్ట్ మహారాజ్. యా, అదే మనం మహారాజ్. ప్రే చేయాలి, ప్రే చేసి వాళ్ళని మార్చమని ప్రే చేయాలి. సో అది కూడా ఆ, భగవంతుడి మారడం అనేది, భగవంతుడు మనందరం మంచి మార్గంలో నడుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు భగవంతుడు. ఇప్పుడే కాదు కదా, మనం ప్రే చేయకపోయినా అనుకుంటాడు భగవంతుడు ఈ మంచిగా నడుచుకోవాలని. కానీ పరిస్థితులు అంటే భగవంతుడు కొంచెం అంటే అనుకూలంగా భావగ్రాహి చేయొచ్చు. జనార్దన, ఉమ్. భావగ్రాహి జనార్దన్ అంటారు కదా మహారాజ్. వాళ్ళ భావాన్ని గ్రహిస్తాడా, లేకుంటే వాళ్ళ మనసు మారాలని మన భావాన్ని గ్రహిస్తాడా అనేది ఒక డౌట్ మహారాజ్. హా, ఒకటి వాళ్ళ స్థితి కూడా మార్చి వాళ్ళని ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చామంటే, సాధన భక్తిలో ఉన్నామంటే, భగవంతుడు మనం కంటిన్యూ అవుతా ఉంటే మనకి ఏదో విధంగా భగవంతుడు మన యొక్క మార్గాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మన యొక్క చేసే పనులు, మనస్తత్వం ఏదో విధంగా లోపల నుంచి ఇవ్వటం, లేకపోతే బయట నుంచి వేరే వాళ్ళతో చెప్పించటం, ఉం? ఇవన్నీ భగవంతుడు చేస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా భగవంతుడు. ఓకే మహారాజ్. ఒకటి రెండవది, మనం వీళ్ళు చేస్తేనే భగవంతుడు వీళ్ళని కూడా సేవ కూడా వాడుకుని మనం వచ్చాం ఇందులోకి. అవును మహారాజ్. అవును ఉం? మహారాజ్. సో మనం ఒకటి, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది మారాలని ప్రార్థించాలి. అలాగే ఒక ముక్త పురుషుడు భగవంతుని యొక్క శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయం మనకి కల్పించాలని కూడా ప్రార్థించాలి మహారాజ్. కదా. మనం వీళ్ళందరితో కలిసి ఉండాలి, అవును మహారాజ్. కానీ మనకి ఒక శుద్ధ భక్తుడైనటువంటి భగవంతుని సేవకుడి దగ్గర మనం ఆశ్రయం పొంది అతని యొక్క గుణాలు, అతని యొక్క భక్తి తత్పరత, భక్తి ఏ, భక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్, వాటిని ఆరాధిస్తూ మనం కూడా వాటిని సంపాదించడం ట్రై చేస్తూ మనం ప్యూరిఫై అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే మహారాజ్. హరే కృష్ణ. ఓకే మహారాజ్. ఇంకొకటి మహారాజ్, ఇప్పుడు మేము ఇక్కడ వనపర్తిలో సెంటర్ పెట్టాలని వేరే మహారాజ్ గారిని ఆశీర్వాదం అడిగితే, ఆ మహారాజ్ గారు వనపర్తి కాదు బృందావనపర్తి అవుతుంది మీది అని అన్నారు. మీరు కూడా కొద్దిగా దయచేసి ప్రే చేయండి మహారాజ్ మా కోసం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్ మహారాజ్. దండవత్ ప్రణామ్ నరసింహ. ఆ. అయితే ఇప్పుడు మీలాంటి శుద్ధ గురువులు ఉన్నారు, ఓకే. కాకుంటే ప్రస్తుత కలియుగ సమాజంలో చాలా మంది ఈ దొంగ బాబాలు, దొంగ గురువులై ఇది అంటే భక్తి మార్గం అనేది ఏదో ఒక వేరే రూట్ దక్కుతుంది. దాన్ని ఎట్లా నిర్మూలించాలి, నివారించాలి మహారాజ్? ఎందుకంటే అది చాలా అది మంది అది భగవంతుని, అది భగవంతుడు చూసుకుంటాడు. ఓకే. అదే కదా, ఇప్పుడు భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పుడు కృష్ణ చైతన్యం విశ్వవ్యాప్తి ఎందుకు అవ్వట్లేదంటే కేవలం ఈ తాత్కాలిక ప్రయోజనాలను ఆశించిన శుద్ధ బాబాలు, శుద్ధ గురువులు అని చెప్పుకునే కొంతమంది ప్రస్తుత సమాజాన్ని పెడద్రోవ
తప్పు తీసుకెళ్తుండ్రు. అట్లా చేయబట్టి చాలా మంది ఇప్పుడు దేవాదేవుడైన కృష్ణుడైన నమ్మే వాళ్ళు, అంగీకరించే వాళ్ళు చాలా కొద్ది మంది. అయితే ఇప్పుడు శివుడే దీనికి సృష్టి స్థితి లయకారుడని, బ్రహ్మ ఈ విధంగా శివుడే ఈ అన్నిటికీ అని చాలా అంటే శైవులు, వైష్ణవులు అడ్డబొట్టు, నిలబొట్టు వాళ్ళ మధ్య చాలా వైవిధ్యం ఉంది కదా. మరి దీన్ని ఏ విధంగా ఇదంతా కాదు శివకేశవులు సమమనదే అని ఒకటి ఉంది కదా. మరి దాన్ని ఏ విధంగా విశ్వవ్యాప్తం చేసి దీన్ని ఒకే మార్గంలో తీసుకురావడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు, ఏవిటువంటి మార్గాలు మీలాంటి గొప్ప అంటే శుద్ధ గురువులు మరి దీన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తే అవుతుంది అనేది నాకు అనుమానం అన్నట్టు. ఒకటి, భగవంతుడు అందరూ అన్ని వదిలేసి కృష్ణ చైతన్య మార్గంలోకి అయితే రారు. ఎందుకు మరి? ఎందుకంటే మీరు అన్ని వదిలి వచ్చారు ఇప్పుడు కృష్ణ దగ్గరికి. అవును, సర్వధర్మాన్ని పరిత్యజ. మీరు సర్వధర్మాలను వదిలేసి వచ్చారా భగవంతుడి దగ్గరికి? అంటే సరే, ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాము అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒకేసారి నడవం కదా. వాళ్ళు కూడా అంద వేలోనే ఉన్నారు. భగవంతుడు చెప్పేది అదే. ఇందులో ఈ శ్లోకానికి ముందేం చెప్పారు? ఎట్టకేలకు నా దగ్గరికి వస్తారు వీళ్ళు. అలాగే ఈ దేవతల్ని పూజించే మార్గాలు మన వేదాల్లోను పురాణాల్లోనూ ఇచ్చింది కూడా భగవంతుడే కదా. అవునా? అందువల్ల భగవంతుడు ఏమంటాడు? నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంజ్ఞానం. ఒక దాని మీద మనసు ఆల్రెడీ లగ్నం ఉండి వేరే దానికి వెళ్ళడానికి అంత సుముఖంగా లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. భగవంతుడు ఏమంటున్నాడు? వాళ్ళకే నేను విశ్వాసం ఇస్తాను. ఎవరైనా పూజించాలి, ఎవరినైనా ఆరాధించాలని భావించినప్పుడు ఏమంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో? వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నేనే ముందుకు తీసుకెళ్తాను. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ప్రభుజీ. ఆ వ్యక్తి మీరంటే ఇష్టపడట్లేదు, వేరే వాళ్ళంటే ఇష్టపడుతున్నారు. మీరేం చేస్తారు? అతనికి హెల్ప్ చేస్తారా, లేకపోతే అది చెడగొడతారా? అది అంటే అయితే హెల్ప్ అయితే చేయరు. అంటే ఎందుకంటే అది మనం కాబట్టి చేయము. భగవంతుడు అలా కాదు. నేను ఇష్టం లేదా? ఓకే, నీకు ఎవరు ఇష్టం? వాళ్ళ ఇష్టం. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళడం నేను నీకు హెల్ప్ చేస్తా. అర్థమైందా? అవునవును. ఆ విధంగా అంటే ఏమవుతుంది? నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకా ముందుకు వెళ్తావు కదా. అవును, అవునా? యాంతిదే వ్రతా దేవా. నువ్వు దేవతలను కొలిస్తే సత్వగుణంలోకి వెళ్తావు. అవును. శివుడి దగ్గరికి వెళ్తే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? శివుడు మన వైపు నుంచి చూసినా గానీ, మన ఫిలాసఫీ తత్వం నుంచి చూసినా గానీ, వైష్ణవానాం యథా శంభు అన్నారు. వైష్ణవుల్లో శివుడు పరమ వైష్ణవుడు. సో మీరు శివుడిని పూజించి శివుడి దగ్గరికి వెళ్ళినా గానీ మీకు అంతమించి ఏం కావాలి? అంత గొప్ప వైష్ణవుడి సాంగత్యం దొరుకుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఎందుకంటే మరి శివుడు చేసేది అక్కడ ఫైనల్ గా చెప్పేది ఇదే. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు గోలోక బృందావనం డైరెక్ట్ కాకుండా వయా శివుని ద్వారా అన్నట్టు. సో అంటే ఇట్ టేక్స్ టైం. అవును, అంటే మనకు టైం తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఏమన్నా మొదటి రోజు వదిలేసి వచ్చేసాం అన్ని భగవంతుడి దగ్గరికి? లేదు కదా. ఈ రోజు అన్ని కుటుంబం అన్ని వదిలేసి మా దగ్గరికి రండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. వస్తారా? ఆ రోజు వస్తుండొచ్చేమో. వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ రోజు? అట్లాగే రోజులలో అయిపోతుంది. ఎంత మీ వయసు? అంతా 61. 61. ఇంకెప్పుడు వచ్చేది? అంటే ఇంకా అంటే బాధ్యతలు వాళ్ళంతా కాలేజీ చదువులే ఉన్నాయి. అంటే వాస్తవం. అంటే ఎవడి ఆవేశం వాడికి ఉంది. అర్థమైందా? మీ ఆవేశం మీది, మీ కుటుంబం ఆవేశం మీది, వేరే వాడిది ఆవేశం అది శివుడి ఆవేశం, వేరే వాళ్ళకి వేరే ఆవేశం. కానీ ఏకో బహునాంయ విదదాతి కామాన్. కానీ పరమాత్ముడైనటువంటి వాడు ఏంటి? ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఎవరిని ద్వేషించకుండా అందరికీ సహాయపడి ఎవరికి ఎవరిష్టమైతే వాళ్ళకి దగ్గరగా చేర్చే వ్యక్తే పరమాత్ముడు. అర్థమైందా? నా దగ్గర రాకపోతే నరకానికి పోతావు, అది పరమాత్ముడు కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఈ రోజుకి ఇంతటితో ముగిద్దామా? మళ్ళీ వచ్చే మంగళవారం మళ్ళీ కలుసుకుందాం. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మహారాజ్ జీ. కృష్ణ 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 రామ్ 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 హరి హరి.
దండవత్ మహారాజ్ ప్రణామం గారికి ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఒకసారి హరే కృష్ణ మంత్రం ద్వారా ధన్యవాదాలు తెలియపరుద్దాము. హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ రామ హరే హరే రామ హరే రామ 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 హరే 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 జయ గురువరాజ్ శిల శ్రీపాద్ కి జయ, భగవద్గీత కి జయ. హరే జై. కృష్ణ. హరే కృష్ణ.